పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఈ సమయంలో తాజాగా కిమ్స్ లో చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించారు అల్లు అర్జున్. అవును, సినీ నటుడు అల్లు అర్జున్ సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను అల్లు అర్జున్ పరామర్శించారు. కిమ్స్ కు వెళ్లేటప్పుడు సమాచారం ఇవ్వాలని రామ్ గోపాల్ పేట్ పోలీసులు ఆయనకు ఇచ్చిన నోటీసులకు స్పందించి బయలుదేరారు. ఈ సమయంలో ఈ ఘటన జరిగిన తర్వాత ఇటీవల రెగ్యులర్ బెయిల్ పొందిన అల్లు అర్జున్ తొలిసారిగా కిమ్స్ ఆసుపత్రికి రాబోతుండటంతో మరోసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో భాగంగా పోలీసులు ఇరువైపులా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. హాస్పిటల్ వద్దకు అల్లు అర్జున్ చేరుకునేసరికే అప్పటికే దిల్ రాజు బాలుడిని పరామర్శించినట్లుగా చెబుతున్నారు. ఈ సమయంలో సుమారు 15 నిమిషాల పాటు అల్లు అర్జున్ కిమ్స్ లో ఉన్నారు. ఈ సందర్భంగా బాలుడిని పరామర్శించి అతడి తండ్రి భాస్కర్ తోనూ మాట్లాడి ధైర్యం చెప్పినట్లుగా చెబుతున్నారు. బాలుడిని పరామర్శించి అతడి తండ్రి భాస్కర్ తో మాట్లాడిన అనంతరం అల్లు అర్జున్ కిమ్స్ నుంచి బయలుదేరి వెళ్లిపోయారు. ఈ సమయంలో మీడియాతో మాట్లాడే అవకాశంపై చాలా మంది ఆశాభావం వ్యక్తం చేసినా అలాంటిదేమీ లేకుండా అల్లు అర్జున్ ఆసుపత్రి నుంచి వెనుదిరిగారు. కాగా సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు 18 మందిని ఈ వ్యవహారంలో నిందితులుగా చేర్చారు చిక్కడపల్లి పోలీసులు. అందులో A11 గా అల్లు అర్జున్ చేర్చి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నాడు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన చిక్కడపల్లి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ సమయంలో హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ఇటీవల నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ పేట్ పోలీసులు అనుమతి తీసుకుని నేడు శ్రీతేజ్ ను పరామర్శించడానికి అల్లు అర్జున్ కిమ్స్ కు చేరుకున్నారు.